కార్తీక పౌర్ణమి కథ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణానికి మనం కథ చెప్పుకుంటాం. కార్తీక నోములు నోచుకున్న వాళ్ళు మాత్రమే ఈ కథ చెప్తారనమాట. ఈ కార్తీక నోము కథ విధానం. ఒక ఊరిలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ పేద బ్రాహ్మణుడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు 7 ఊర్లెల్లా 3 సార్లు 3 ఊర్లెల్లా 3 సార్లు బియ్యం దొరికియట. ఆ భిక్షాటనకి వెళ్ళి ఈ భిక్షం దండుకొని తెచ్చి భార్యకిస్తే ఈ భార్య ఆ భిక్షం కనీసం ఆ బియ్యం వండుకోవడానికి కూడా వాళ్ళకి పొయ్యిలో కట్లుండే కదట. అంత కటికి పేదవారనమాట. అయితే పెద్ద కూతురు పేరు పెద్ద భాగేతమ్మ, చిన్న కూతురు పేరు చిన్న భాగేతమ్మ. ఈ 2 కూతుర్లు కలిపి వెళ్ళి ఎండు పేడ పిడకలు ఏరుకొస్తే ఆ పేడ పిడకలు ఇంటికి తీసుకొచ్చేస్తే ఆ పిడకలు పెట్టి తెల్లి వంట చేసి అన్నం పెట్టిదట. ఇలాగా ప్రతిరోజు కూడా వీళ్ళకి ఇలా రోజులు గడుస్తున్నాయట. ఇలా రోజులు గడిస్తే ఆ ఊరు జనం అంతా కూడా కార్తీక మాసంలో పున్నంకి పున్నం పూజలు చేసుకొని పున్నం కథలు చెప్పుకొని ఎంతో బాగా కలకవైకుంఠంగా పూజలు చేస్తున్నారట. చేస్తే ఈ చిన్న భాగేతమ్మ పెద్ద భాగేతమ్మ 2 అక్క చెల్లెళ్ళు, అమ్మో మనం పేదవాళ్ళం కాబట్టే కదా మనకి ఏ పుణ్యం కూడా దక్కట్లేదు, అలాగే మనం చేసుకుంటే బాగుండు కదా అక్క అని చిన్న భాగేతమ్మ పెద్ద భాగేతమ్మతో చెప్పిందట. చెప్తే మనం ఎలా చేస్తాము చెల్లి, మన కాడ ఏమీ లేదు కదా, మనం పేదవాళ్ళం కదా అలాగనేసి 2 అక్క చెల్లెళ్ళు కలిసి బాధపడ్డారట. ఈ కార్తీక పున్నం అంటే ఏంటి అసలు, కార్తీక పున్నం తాలూకా కథ అంటే ఏంటో మనం ఒకరోజు ఎవరింటికైనా వెళ్ళి విందాము అలాగనేసి 2 అక్క చెల్లెళ్ళు కలిసి ఒకరింటికి వెళ్తే వెళ్ళిపోండి అలాగనేసి పంపించారట. ఇంకొకరి ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా పంపించారట. ప్రతి ఒక్కరూ కూడా మనం రానివ్వట్లేదు కదా, సరే అలాగనేసి ఒక పంచకెళ్ళి ఒక పంచలో దాంగుడని ఆ పంచని కిటికీలో పడి కథ వింటున్నారట. ఈ కేదారేశ్వరుడు నోము అంటే ఏంటి అసలు, కేదారేశ్వరుడు పండగ అంటే ఏంటో ఆ విధానం తాలూకా కథ ఏంటి మనం చూద్దాం అలాగనేసి 2 అక్క చెల్లెళ్ళు కలిపి ఆ కథ అలాగా ఆలకించారట. ఆలకించి ఈ కేదారేశ్వరుడు ప్రసాదం ఇస్తే తిందాం కదా మనం కూడానా, కానీ మనకెవరూ పెట్టరు కదా అని 2 అక్క చెల్లెళ్ళు బాధపడి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ఈ సంవత్సరం గడిచిపోయింది కదా, మళ్ళీ సంవత్సరం వచ్చింది. మళ్ళీ సంవత్సరాన్ని 2 అక్క చెల్లెళ్ళు కలిపి ఈ సంవత్సరం ఆ కేదారేశ్వరుడు పండగ ఎలాగైనా మనం కూడా చేసుకుందాము, ఈ నోములు ఏంటో అసలు మనం పేదవాళ్ళం కదా ఏమీ చేసుకోలేము, మన దగ్గర ఏమీ లేదు, కానీ నది ఒడ్డుకి వెళ్ళి నదిలో స్నానం చేసి మనం కూడా చేసుకుందాం అలాగని ఈ చిన్న భాగేతమ్మ పెద్ద భాగేతమ్మ 2 కలిపి ఆలోచన అయ్యి 2 అక్క చెల్లెళ్ళు కలిపి మామిడి కొమ్మలు తీసుకొని మామిడి కొమ్మలు తీసుకొని మర్రి కొమ్మలు ఇరుసుకొచ్చి మర్రి తోరణాలు తీసుకొచ్చి ఈ మర్రి పొల్లు తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఏటొడ్డుని పెట్టుకొని తలారా స్నానం చేసి వచ్చి ఆ ఏట్లో ఉన్న ఇసుకని తెచ్చుకొని ఆ ఇసుకని గౌరిదేవిగా చేసుకొని ఈ 2 అక్క చెల్లెళ్ళు కలిపి మెర్రాకులు ఇస్తులుగా కుట్టుకొని ఈ మెర్రి పొల్లుని బూర్లుగా పెట్టుకొని అన్నీ పెట్టి ఒక మెట్టి ప్రేమది చేసి ఆ మెట్టి ప్రేమదిలో కొద్ది నీళ్ళేసి ఆ నీటిలో ఒక గెరుకు పోసేసి 2 అక్క చెల్లెళ్ళు కలిపి ఇదే మన కార్తీక నోము కథ, కార్తీక పున్నాలంటే ఇలాగే మనం చేసుకుందాం, మనం పేదవాళ్ళం కదా మనకు ఎలా వస్తాయి అలాగని ఈ 2 అక్క చెల్లెళ్ళు కలిపి ఆలోచన చేసుకొని అలాగా ఈ రోజంతా ఏమీ తినక అలాగ ఉండిపోయారు అక్క చెల్లెళ్ళు 2. ఈ 2 అక్క చెల్లెలు ఉపవాసంతో ఉండడం వల్ల ఈ పార్వతీ శంకరులు ఈ పైనుంచి చూసి ఇలా భక్తిని మెచ్చి పార్వతీ శంకరులు వచ్చి అమ్మ ఏంటి అలాగనేసని మీరు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుండేలాగా ఈ 2 అక్క చెల్లెలు ఇలా పూజ చేస్తున్నారు. పూజ చేస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు 2 కూడా ఈ కేదారేశ్వరుడు
ఈ ఇద్దరు అక్క చెల్లెలు కాసి చూస్తున్నారట. ఓహో, మా మీద ఇంత ప్రేమ ఉందా, వీళ్ళకి ఇంత ప్రేమతో మా పూజ చేస్తున్నారు. వాళ్ళు కటువుకి పేదవాళ్ళైనా సరే, వాళ్ళకి ఏమీ తినడానికి కూడు లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా మా పైన ఇంత ప్రేమతో వాళ్ళు పూజ చేస్తున్నారు అని పార్వతీ శంకర్లు సడన్గా ఈ జ్యోతులు అయ్యి వెలిగి ఈ మర్రిపళ్ళు బూర్లుగా అయిపోయి, ఈ మర్రివాళ్ళు తోరణాలుగా అయిపోయి, వీళ్ళిల్లు తాటాకులిల్లు కాస్త ఒక పెద్ద భవంతిరి అయిపోయి, ఈ పార్వతీ శంకర్లు కేదారేశ్వరుడు వీళ్ళకి పెట్టిన భిక్ష అనమాట. ఈ పార్వతీ శంకర్లు ఎప్పుడైతే వీళ్ళకి కోటీశ్వరులు చేస్తారట, చేసేస్తే ఓ కేదారేశ్వరుడా, మాకు ఈ పరమ భాగ్యాన్ని ప్రసాదించావా తండ్రి, అలాగనేసి వెంటనే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా దండం పెట్టుకొని, ఇంత భాగ్యాన్ని మాకు ఇచ్చావు, అలాగని ఇవన్నీ పట్టుకొని ఇంటికి రాబోతుకి ఇంట్లోనూ ఇల్లు అంతా కలకవైకుంఠంతో ఉందట. కలకవైకుంఠంతో గబగబలాడితే ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకొని ఈ అన్నదమ్ముడిని, అయ్యో అన్నదమ్ముడు చూస్తే మళ్ళీ పోల్చుకుంటాడో పోల్చుకోలేడో మన ఇల్లు, అలాగనేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి బయటికి వెళ్ళి ఎదురు చూస్తుండట. ఈ అన్నయ్య రోడ్లమ్మ తిరుగుతుండట. మా ఇల్లు ఎక్కడా కనిపించలేదని, అన్నయ్య రా, ఈ ఇల్లు మందే, అలాగనేసి అంటే ఇదేటమ్మా మంది తాటాకులు ఇల్లు కదా, ఈ తాటాకులు ఇల్లు ఎంత భవంతిరి అయిపోయింది ఏంటమ్మా అంటే, కేదారేశ్వరుడు మనకి ఇచ్చిన ఫలితార్థం అన్నయ్య, ఇది మనం కేదారేశ్వరుడు నోము నోచాము, ఈ కేదారేశ్వరుడు నోము నోయడం వల్ల మనకి ఫలితార్థం ఇచ్చాడు తండ్రి, ఆ పార్వతీ శంకర్లు మనకి భిక్ష పెట్టారు, అలాగనేసి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ అన్నదమ్ముడికి చెప్పారట. చెప్పి అన్నదమ్ముడికి ప్రసాదం పెట్టి ఈ అక్క చెల్లి ఇద్దరూ కలిపి అన్నదమ్ముడు ప్రసాదం తిని ఆ మరుసటి రోజు ఈ చిన్న భాగేతమ్మకి పెద్ద భాగేతమ్మకి ఆ ఊరు రాజుగారు పెళ్లి చేసుకున్నారట. ఇద్దరు అక్క చెల్లెలకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే అన్నదమ్ముడు అలా ఉండిపోతే అలాగనే అన్నదమ్ముడికి కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి అన్నదమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఈ అన్నదమ్ముడికి కూడా పెళ్లి చేసి వదినతో చెప్పారట, వదిన ఎప్పుడు కూడా కేదారేశ్వరుడు నోము నోచుకోవాలి, మనం ఈ కార్తీక మాసంలో వచ్చిన పున్నానికి కేదారేశ్వరుడు పండగ చేసుకోవాలి, నువ్వెప్పుడూ మర్చిపోక ఇగో ఇలాగ ఈ పూజ ఇలా చెయ్యాలి, పూజ తాలిక విధానం ఇలాగా, అలాగని వదినకి చెప్పి చిన్న భాగేతమ్మ పెద్ద భాగేతమ్మ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయారు. అత్తవారింటికి వెళ్ళిపోతే ఇద్దరు చిన్న భాగేతమ్మ పెద్ద భాగేతమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అత్తవారింటికాడ ఈ కేదారేశ్వరుడు పండగ చేసుకుండేవారట. వదిన యథాప్రకారంగా వీళ్ళ ఇంటికాడ వదిన చేసుకుండేదట. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఈ వదినకి ధనం పెరిగిపోయింది. ఈ ధనం పెరిగిపోవడంతో గర్భం పెరిగిపోయింది. ఈ గర్భంతో వదిన ఏం చేసిందంటే, ప్రతి సంవత్సరం కూడా మనం ఏంటి మర్రివాళ్ళు పెట్టడం ఏంటి, మర్రిపళ్ళు పెట్టడం ఏంటి, ఈ మర్రివాళ్ళు తోరణాలుగా పెట్టడం ఏంటి, ఉండు ఇవన్నీ పడిసేద్దాం, అలాగనేసి ఒక ఇంటి ముందల కాకరపాదు ఉంటే కాకరపాదు మీద పట్టేసి ఈ అక్క చెల్లెలు ఈ వదిన ఏం చేసిందంటే కాకరపాదు మీద పెట్టేసి బంగారం తోరణాలు చేయించి ఊరు జనానికి అందరికీ భోజనాలు పెట్టుకొని ఎంతో కలకవైకుంఠంతో చేసిందట ఈ వదిన. ఎప్పుడైతే ఈ తోరణాలు పట్టుకెళ్ళి కాకరపాదు మీద పెట్టిస్తుందో ఈ కాకరపాదు మీదకి డబ్బు ధనం ఆస్తి అంతస్తు ఇవన్నీ వెళ్ళిపోయి ఫస్ట్లో ఎలాగైతే పేదరికంగా ఉండేవారు తాటాకులు ఇంట్లో ఉండేవారో ఆ తాటాకులు ఇల్లు వీళ్ళకి వచ్చిందట. మళ్ళీని మామూలు స్థితిలోకి వచ్చేసారట. వచ్చేస్తే ఇదేంటిది ఇంత పేదవాళ్ళం అయిపోయాం, ఏమైంది అలాగని ఈ వదిన తెలుసుకోలేకపోయిందట. తెలుసుకోలేకపోతే వీళ్ళకి తినడానికి కూడు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఎంతో బాధపడుతుండట. ఈ ఇంటి ముందల కాకరపాదు కాకరకాయలు కాసేస్తుందట. ఈ కాకరకాయలు కాసేస్తుంటే ఈ కాకరకాయలు పట్టుకెళ్ళి మన ఊరు కోంటోడికి ఇవ్వండి, కోంట అతను బియ్యం ఇస్తాడు, పప్పు బియ్యం తీసుకురండి, పప్పు బియ్యం తీసుకొస్తే మనం వంట చేసుకొని భోంచేద్దాం అలాగనేసి ఈ భార్య చెప్పిందట. ఈ చెప్పి కాకరకాయలు ఏరిస్తే కాకరకాయలు పట్టుకెళ్ళి ఆ ఊరు కోంటోడికి ఇస్తే ఆ కోంట అతను ఆ కాకరకాయలు తీసుకొని కొద్ది పప్పు కొద్ది బియ్యం ఇచ్చాడట. కొద్ది పప్పు కొద్ది బియ్యం ఇస్తే ఆ పప్పు బియ్యం తీసుకొచ్చి భార్యకి ఇస్తే ఆ భార్య వంట చేసి వీళ్ళకి భోజనం పెట్టేదట. పెడితే ఈ కోంట అతని భార్య కాకరకాయలు కోసిందట. ఈ కాకరకాయలు కోస్తుంటే కాకరకాయలోను బంగారం వజ్రం వైడూరాలు కాకరకాయ కోసేటప్పటికి ఇవన్నీ కూడా ఉంటున్నాయట. ఈ బంగారం డబ్బు వజ్రాలు ఉంటే భర్తతో చెప్పిందట ఈ
కోంటతంతోని ఏండి రేపు నుండి ఆ బ్రాహ్మణుడు కాకరకాయలు తీసుకొస్తే ఎవరికైనా ఇచ్చేస్తాడు, కొద్ది పప్పు బియ్యం ఎక్కువ ఇచ్చాను సరే మనకే తీసుకోండి అలాగనేసి భార్య చెప్పిందట. చెప్తే అలాగనేసి ఈరోజు ఈ కౌంటోడు ఈ బ్రాహ్మణుడు వచ్చేటప్పటికి కాసుకొని ఈ కాకరకాయలు తీసుకుండేవాడట. తీసుకుంటే ఇలా గడిచేదట. అప్పుడు భార్య అన్నదట, ఏంటి ప్రతిరోజు ఇలా కాకరకాయలు అట్టుకెళ్ళి మనం పప్పు బియ్యం తెచ్చుకొని ఎన్నాళ్ళు తింటాము, ఈరోజు మీ పెచ్చేల కాడికి వెళ్ళండి, మీ పెచ్చేల కాడికి వెళ్ళి మీ పెచ్చేలతోటి ఈ పరిస్థితి ఏంటని చెప్పండి, చెప్తే ఏమైనా ఇస్తుంది కదా తీసుకురండి అలాగనేసి భార్య పంపించిందట పెచ్చేల కాడికి. ఈ పెదబాగేతమ్మ కాడికి అన్నదమ్ముడు వెళ్తుండట. వెళ్తే అంత దూరం నుండి చూసిందట అన్నదమ్ముని, చిరిగిపోయిన బట్టలతో వెళ్తుండట. ఏంటి మన అన్నదమ్ముడు ఎలా ఉన్నాడు, అన్నీ తాలూకా పరిస్థితి ఏంటి ఎలాగుంది, అమ్మో మా అత్త మామ వాళ్ళు చూస్తే మా కుటుంబం సభ్యులు ఎవరు చూసినా సరే ఇలా ఉన్నాడేంటి మనకి ఇన్సా అంటే అలాగనేసి గబగబలాడితే దొడ్డువేపలు తీసుకెళ్ళిపోయి ఈ అన్నదమ్ముడిని, ఏ అన్నయ్య ఏంటి ఏం జరిగిందంటే, అమ్మ ఇలా జరిగింది, మేము మామూలు పరిస్థితిలోకి వస్తామమ్మా అలాగని చెప్పాడట. చెప్పగానే గబగలాడితే అన్నీకి నొలిగి పెట్టి తానం చేయించేసి ఒక గుమ్మడి పండు తీసి ఆ గుమ్మడి పండు డొల్ల చేసి ఆ గుమ్మడి పండులో డబ్బు ధనం వజ్రాలు వైడూరాలు అన్నీ వేసి, అన్నయ్య ఈ గుమ్మడి పండు పట్టుకొని ఇంటికెళ్ళు, ఇందులో నేను డబ్బు ధనం వేసాను, ఆ డబ్బు ధనం పట్టుకెళ్ళి మీరు మార్చుకొని తినండి, పెరుగన్నం మూట కట్టాను, ఈ పెరుగన్నం కొద్ది దూరం వెళ్ళాక పెరుగన్నం తినన్నయ్య అలాగని అన్నదమ్ముని వెంటనే పంపించిందట. పంపించేస్తే అలాగే అమ్మ అలాగనేసి గుమ్మడి పండు పట్టుకొని అన్నదమ్ముడు బయలుదేరి వెళ్ళాడట. కొద్ది దూరం వెళ్ళాక ఒక చెరువు కనిపించిందట. ఆ చెరువులోకి దిగి అన్నదమ్ముడు కాళ్ళు చేతులు కడుక్కొని చెల్లమ్మ ఇచ్చిన పెరుగన్నం తిందాం కదా అలాగని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాడట. ఈ కడుక్కుండేలోగా గరిటామాండు వచ్చి ఈ పెరుగన్నం అందుకుపోయి ఈ గుమ్మడి పండు కూడా అందుకుపోయి ఒక తాటి చెట్టు బొర్రలో పెట్టిస్తున్నట్టు. పెట్టేస్తే ఒడ్డుకు వచ్చాడట అన్నదమ్ముడు. అయ్యో ఏంటి ఒడ్డున పెట్టిన పెరుగన్నం లేదు, గుమ్మడి పండు లేదు, ఏంటి ఇలా చేస్తున్నావు దేవుడా అలాగని బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోతే ఏంటి ఏటిచ్చింది మీ చెల్లి అంటే, ఇచ్చింది గుమ్మడి పండు డొల్ల చేసి గుమ్మడి పండులో ధనం పెట్టించింది, మరి గెరటామాండు అందుకు పోయాడు అని చెప్పిందట. అయ్యో ఏంటి ఇలా జరుగుతుందో మన పరిస్థితి ఏంటి అలాగని ఇద్దరు బాధపడి, సర్లేండి ఈవేళ మళ్ళీ మీ చెంచాల దగ్గరికి వెళ్ళండి, మీ చెంచాలు ఏమైనా ఇస్తుంది కదా తింటే అలాగనేసి మళ్ళీ చిన్నబాగేతమ్మ కాడకు పంపించిందట. పంపిస్తే చెంచాల దగ్గరికి బయలుదేరి వెళ్ళాడట అన్నదమ్ముడు. ఈ అన్నదమ్ముడు ఎప్పుడైతే చెంచాల దగ్గరికి వెళ్ళాడో అంత దూరం నుండి చెల్లమ్మ చూసి, అయ్యో ఏంటి అన్ని పరిస్థితి ఎలా ఉంది అలాగని గబగబలాడితే అన్నదమ్ముని తీసుకెళ్ళి, ఏంటన్నయ్య ఎలా ఉన్నావు ఏటి జరిగిందంటే, ఏ అమ్మ మా పరిస్థితి బాగోలేదు అని చెప్పాడట. చెప్తే సరే అన్నయ్య అలాగనేసి గబగబలాడితే వాళ్ళ అత్తని మామని చూడకుండా వాళ్ళ కుటుంబం సభ్యులు ఎవరిని చూడకుండా ఈ తల్లి ఎదురుకర్ర తీసి ఎదురుకర్ర డొల్ల చేసి ఆ ఎదురుకర్రలో డబ్బు ధనం వజ్రాలు వైడూరాలు అన్నీ కూడా ఆ ఎదురుకర్రలో పెట్టి గబగలాడితే పెరుగన్నం మూట కట్టి ఈ పెరుగన్నముని ఎదురుకర్ర పట్టుకెళ్ళి అన్నయ్య అలాగనేసి పట్టుకెళ్ళిపోమని అన్నదమ్ముడికి ఇచ్చిందట. ఇస్తే సరే అమ్మ అలాగనేసి ఈ అన్నదమ్ముడు వెళ్ళిపోతుండట. అలా వెళ్తూ సొంగోరు దూరం వెళ్ళాక ఒక బావి కనిపించిందట. ఆ బావిలో కాళ్ళు చేతులు కడుక్కొని పెరుగన్నం తిందాం అలాగనేసి ఒడ్డుని ఈ కర్ర పెట్టి ఈ పెరుగన్నం పెట్టి ఒడ్డుని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ బావిలోకి దిగాడట. ఈ దిగబోతుకి ఒక ఆవులు మేపుకున్న సొమ్మలోడు వచ్చి ఆవుల్ని గేదెల్ని మేపుతూ ఒక సొమ్మల పిల్లడు వచ్చి గబగబలాడితే పరాయి పొలంలో ఈ ఆవులు మేసేస్తున్నాయి, పొలం మేసేస్తుంది అలాగనేసి గబగబలాడితే ఏం చేశాడట, ఈ కర్ర అట్టుకొని పారిపోయి ఈ ఆవులు తోలుకోవడానికి కర్ర అట్టుకొని పారిపోయాడట. మళ్ళీ పెరుగన్నం గరిటామాండు అందుకుపోయి ఈ తాటి చెట్టు బొర్రలో పెట్టేశాడట. పెట్టేస్తే మళ్ళీ ఒడ్డుకు వచ్చి చూడబోతుకి ఎదురు కర్ర లేదు, ఈ పెరుగన్నం కూడా లేదట. లేకపోతే ఇదేంటిది, ఇందాక నిన్న అలా జరిగింది, ఈవేళ అలా జరిగింది ఏంటి, మేము ఏం తప్పు చేస్తాం దేవుడా అలాగనేసి మళ్ళీ అన్నదమ్ముడు బాధపడి ఈ తండ్రి ఇంటికి వచ్చాడట. ఎప్పుడైతే ఈ అన్నదమ్ముడు ఇంటికి వచ్చాడో మళ్ళీ భార్య అడిగిందట, ఏంటి ఏం జరిగిందంటే, మా చెల్లమ్మ ఇచ్చింది కానీ ఎవరో పట్టుకొని పారిపోయారు, దొరకలేదు ఎంత చూసినానా అని చెప్పాడట.
చెప్తే సరే అలాగనేసి ఈ కాకరకాయలు అమ్ముకుంటూ వీళ్ళు పోస్కారం చూసుకుంటున్నారట. చూసుకుంటే మళ్ళీ సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలోను ఈ చిన్న బాగెత్తమ్మ పెద్ద బాగెత్తమ్మ ఇద్దరూ కలిపి ఆలోచన అయ్యి మనం అమ్మగారి ఇంటికి వెళ్దాంరా, మన అమ్మగారి పరిస్థితి ఏంటి, మన అన్నదమ్ముడు చూస్తే ఇలాగైపోయాడు, అసలు ఈ కార్తీక పుణ్యానికి వీళ్ళు ఏం చేశారో ఏంటో మనం వెళ్ళి చూసొద్దాం ముందు, తర్వాత వచ్చి మనం చూసుకుందాం అలాగనేసి ఈ చిన్న బాగెత్తమ్మ పెద్ద బాగెత్తమ్మ ఇద్దరూ కలిపి బయలుదేరి అన్నదమ్ముడి ఇంటికి వచ్చారట. వస్తేప్పటికి చిరిగిపోయిన బట్టలతో ఉన్నారట ఈ అన్నదమ్ముడు వదినాన. గబగబలాడితే వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఏం చేసావు, ఏటయింది, ఏం జరిగింది, ఏటి పరిస్థితి ఏంటి అలాగనేసి వదిన అడిగిందట. అడిగితే అన్నదట, అమ్మా ఓ మీకంట ఘనంగా చేశాను నేను పూజ, ఊరు జనాన్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టాను, ఈ మెరువాళ్ళు అవి తీసేసి అన్నీ తీసి మెరు తోరణాలు తీసేసి నేను బంగారం తోరణాలు చేయించి పెట్టాను, మరి ఏమమ్మా ఇలా జరిగింది అలాగానే ఆడబట్టలు ఇద్దరితో చెప్పిందట. చెప్తే ఈ మర్రివాళ్ళు ఈ మర్రి తోరణాలు తీసి ఎక్కడ పడేసేసావు, ఏం జరిగిందంటే ఇంటి ముందర కాకరపాదు ఉంది, కాకరపాదు మీద ఎట్టేసాను అన్నదట. అంతే ఈ చిన్న బాగెత్తమ్మ పెద్ద బాగెత్తమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి పరిగెట్టి వెళ్ళి గబగబలాడితే వెళ్ళి కాకరపాదు చూడబోతుకి ఈ కాకరపాదు మీద ఓ తెల్లి బంగారంతో మెరుస్తున్నాయట ఈ తోరణాలు. మెరుస్తుంటే గబగబలాడితే ఈ తోరణాలు తీసుకొని ఇద్దరు అక్క చెల్లెళ్ళును ఒళ్ళో పెట్టుకొని ఇంటి లోపల కట్టుకొని వచ్చి, కేదారేశ్వరుడా తప్పు అయిపోయింది తండ్రి క్షమించు నాయన అలాగనేసి మళ్ళీ యథాప్రకారంగా వీళ్ళు ఎప్పుడు ఎలాగైతే చేశారో అలాగా కార్తీక నోములు నోచారట. కార్తీక పుణ్యాలు చేసి ఈ కేదారేశ్వరిని క్షమించమని అడిగిపోతుకి ఎప్పుడు యథాప్రకారంగా ఫస్ట్లో ఎలాగైతే చేశారో అలా కేదారేశ్వరుడు నోము నోచారట. ఈ నోము నోయిపోతుకి మళ్ళీ ఎప్పుడులాగే డబ్బు ధనం ఆస్తి అంతస్తు బిల్డింగు అన్నీ కలిపి తాటాకులు పోయి మంచి భవంతిరి వచ్చిందట. ఈ భవంతిరి రాబోతుకి అప్పుడు వదినికి చెప్పారట, అమ్మా ప్రకృతి కొలిది పూజ చేయకూడదు, దైవభక్తితో పూజ చెయ్యాలి, ప్రకృతి పూజలు చేయకూడదు, మనం ఫస్ట్లో ఎలాగైతే చేసామో అలాగే చెయ్యాలి, అంతేగాని ఇవి లేనిది తెచ్చుకోకూడదు, ఉన్నది వదులుకోకూడదు, మనం ఫస్ట్లో ఎలాగైతే చేసామో అలాగే చెయ్యాలి వదిన అలాగని వదినకు బుద్ధులు చెప్పి అన్నదమ్ముడికి బుద్ధి చెప్పి ఇలా చెయ్యండి అలాగనేసి అన్నకి వదినకి చెప్పి మళ్ళీ కేదారేశ్వరుని క్షమించమని అడిగి ఈ కేదారేశ్వరుని నోము కోసం చెప్పి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి ఈ కేదారేశ్వరుని నోము ఎప్పుడైతే నోము నోచారో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపి ఆ వదినకి చెప్పేసి మళ్ళీ ఇలా అత్తోరింటికి వెళ్ళిపోయి పూజ చేసుకోవాలి, మా అత్తోరింటికాడ మేము మళ్ళీ నోములు నోచుకోవాలి, ఉన్నది చేసుకోకూడదు, లేనిది తెచ్చుకోకూడదు, ఉన్నది వదులుకోకూడదు, ఈ కేదారేశ్వరుడు నోము ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కేదారేశ్వరుడు నోము నోచుకోవాలి అలాగనేసి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిపి అన్నదమ్ముడి భార్యకి చెప్పేసి వాళ్ళ అత్తోరింటికి బయలుదేరి వెళ్ళిపోతుండ్రట. కేదారేశ్వరుడికే కేదారేశ్వరుడికే కేదారేశ్వరుడికే.